దేవుని వాక్యంలో పుట్టినటువంటి బిడ్డల బట్టి నేను ఒక విషయం చెప్తున్నాను. ఇన్స్ట్రక్షన్ చెప్పక్కర్లేదు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఆల్రెడీ చాలా బతుకులో పెరుగుతున్నా, కానీ దైవజనులుగా చెప్పాలి కదా చెప్తున్నాను. ఉదయం లేవగానే మా పిల్లల ప్రాంతంలో మా కుమారులకు రోజు బైబిల్ చదవడం నేర్పించారు. ఇలా దైవికమైన విషయములు చేయగా మా కుమారులు ముగ్గురిని కూడా నాకు సంతోషం. ఒకరు తన కుటుంబం యాలని కదా సంఘం యాలని మాటిని మాయతో ప్రారంభించబడాలి కనుక ఆ విధంగా మా కుటుంబం దీవించబడింది. లోక సంబంధమైన దీవులు చెప్పడం నాకు ఇష్టం లేదు. దైవికమైన దీవులు ఏంటంటే దేవుడిని కలిగి ఉండడమే గొప్ప దీవుల. మరి ఆ దీవులతో ఈ యొక్క కుమారుడు ఈ ప్రిన్స్ అనే బిడ్డను బుద్ధి అందును జ్ఞానం అందును సంఖ్యాకాలంలో రాయబడినట్లుగా మహోన్న ఆశీర్వాదకరమైన దీవులతో ఆ బిడ్డ నింపబడి మరి రాబో పర్వతముల నూర్పిడు రానుగా ఒక చక్కటి ప్రవక్తగా అనేక కుటుంబాలను కట్టిన వ్యక్తిగా దేవుని చేతుల్లో బలమైన సాధనగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనకివ్వబడిన జీవితం ఒక్కటే పిల్లగా నీవు పరలోకం చేరాలి, నరకం నుండి తప్పిపోవాలి అంటే యేసు తప్ప మరొక మార్గం లేదని మీ అందరికీ రెండు చేతులు జోడించి సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ మాటలతో మిమ్మల్ని దేవుడు దీవించుగా. ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. మన పిల్లల్ని పెనుగొనడం ఎంత భాగ్యమో, ఆ పిల్లల్ని కుటుంబానికి సంతోషం, సమాజానికి హితవుగా వారిని పెంచడం కూడా గొప్ప అవసరం. అలా మన బిడ్డల్ని పెంచాలంటే మనకి యేసుక్రీస్తు సహాయం తప్పక కావాలి. లోక జ్ఞానం కావాలి, దైవ జ్ఞానం చాలా అవసరం. ఆ దైవ జ్ఞానం బైబిల్ గ్రంథంలో అనుదినం బైబిల్ పఠనం చేయడం ద్వారా మన కుటుంబాన్ని మనం కట్టుకోగలం. మన బిడ్డల్ని ప్రయోజనకరమైన వారిగా, సంతోషకరమైన వారిగా చేసుకోగలం. అతి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించడం కాక. ఈ సమయంలో కరుణాకర్ గారు మన మధ్య ఉన్నట్లయితే తప్పక రావాలని ప్రార్థన మనం చేస్తున్నాం. లేని ఏడల మరి సుభాష్ సమయంలో కొంతమంది దైవాలు శుభాలు తెలియజేస్తూ ఉంటారు. మొట్టమొదటి ఇస్తూ ఉన్నారు. మన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. ప్రయాణకు ఆహ్వానించినటువంటి సేవకులు, అత్యంతలు, అనేక సంవత్సరాల నుంచి పరిచయమైనటువంటి దైవజనులు కృపావ గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులందరూ, ప్రత్యేకంగా వారి యొక్క పెద్ద కుమార్తె కళ్యాణి దేవుడు ఇంటికి కోడలుగా ప్రభు చేశారు. ఆ దేవుడు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని మరి ఒక చక్కని కుమారులను ప్రభు దయచేశారు. మరి దేవుడు ఆ బిడ్డ పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు అనేటువంటి దానిని బట్టి ఈ విధంగా మరి వారి యొక్క తండ్రి ఇంటి వారు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఈ చక్కని కృతజ్ఞత ప్రార్థన కూడికను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ పిలిచి దేవుని మాటలు వినేటువంటి మంచి అవకాశం కల్పించినందుకు ఈ గృహస్థులకు అలాగే కిరణ్ వారి యొక్క తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులు కూడా నేను ప్రత్యేకంగా వందనాలు. కార్యక్రమాన్ని అతిథులుగా ఉండి నడిపిస్తున్నటువంటి దైవజనులు మంత్రి కుమార్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే చక్కని మాటలు అందించారు. దేవుని సేవకులను బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి కిరణ్ యొక్క వివాహ విషయంలో అనేక ప్రార్థనలు చేశాం. దేవుడు వారిని ఆశీర్వదించారు. వెంటనే దీవించి వారికి స్వార్థిగా అనుగ్రహించారు. వారి యొక్క తమ్ముడు అదే కిరణ్ బాన్ ప్రసాద్ అని కూడా దేవుడు తనకు కూడా ఒక మంచి బిడ్డను ప్రభు దయచేశారు.
వీటన్నిటిని